హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ మరేంటో కాదు, ఇప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 కోసం. ఎస్, పుష్ప 2 జాతర అనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. ఏంటా జాతర? ఆల్రెడీ పుష్ప సంబంధించి బండి గారిని గంగమ్మ జాతర గెటప్లో పోస్టర్ రిలీజ్ చేశారు. అది చాలా గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ జాతర టాపిక్ ఏంటంటే, ఫిల్మ్ సిటీలో భారీగా సెట్ వేశారు. ఇంటర్వెల్ సీన్ తీయబోతున్నారట. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా ఎలా ఉండబోతుందంటే, సాంగ్, ఫైట్ విత్ ఎమోషన్స్ మూడు మిక్స్ చేసేలాగా ఒక సీన్ చేయబోతున్నారు. భారీగా జూనియర్ ఆర్టిస్టులని మొబిలైజ్ చేసి వాటిలో ఈ జాతర అనే కాన్సెప్ట్ను పెట్టి సాంగు, అలాగే ఫైటు, అలాగే ఎమోషన్ సీన్ కూడా ఉండబోతుందంట. అది ఏ స్థాయిలో మూడు మిక్స్ చేసి చేయబోతున్నాడు అన్నది మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారికి బాగా తెలుసు. ఆల్రెడీ మెప్పించారు కాబట్టి ఇంక మనం ఆయన డౌట్సే పెట్టుకోకర్లేదు. ఫ్యాన్స్ ఖచ్చితంగా పుష్ప 2 బీభత్సంగా బాంబు పేలబోతుంది. ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనే బాంబు. మరోవైపు బండి గారు కూడా విదేశాలకు వెళ్ళారు. ఈ మధ్యన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రిమైనింగ్ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15కి మనకి రిలీజ్ అవబోతుంది. స్వతంత్రం వచ్చిన రోజే, ఫ్రీడమ్ వచ్చిన రోజే మనకి కూడా పుష్ప 2 ఫ్రీడమ్గా రాబోతుంది. సో ఒకసారి ఫ్యాన్స్ అందరూ వింటుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే 2021లో వచ్చిన సినిమా 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఇప్పుడు 24. సో ఈ సినిమా ఇది ఇట్లా జరిగి హిట్ అయితే ఈ 3 ఏళ్ళ గ్యాప్ కూడా ఒక్కసారిగా ఆ దాహం తీర్చుకున్నట్టు అవుతుంది. సుకుమార్ గారి డైరెక్షన్లో ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎలా ఉందో తెలిసిందే, సూపర్ హిట్ అయింది. ఆల్రెడీ బన్నీ తన యాక్టింగ్తో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇవన్నీ కలగలిపి చూస్తే పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అనే ఉత్సాహంగా ఉంది. మరోవైపు కొన్ని సీన్స్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ సీన్స్ కానీ, ఎట్లాంటి ఇంటర్వెల్ సీన్స్ కానీ, పెండింగ్ సీన్స్ ఉండకపోవడానికి కారణం మన కేశవ్ గారు, అదే అలియాస్ జగదీష్ గారి క్యారెక్టర్ కూడా చాలా మెప్పించారు పుష్పలో. అంటే ఈ పుష్ప గారి మ్యానరిజం చూపించుకోవడానికి, పుష్ప గారిని ఈగోని చూపించుకోవడానికి పక్కన ఆయన్ని సీన్ ఎలివేట్ చేయడానికి పక్కన ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆ ఆర్టిస్టే కేశవ అనే క్యారెక్టర్. అతను మన జగదీష్ చేశారు. జగదీష్ ఒక్కసారిగా హైప్ వచ్చేసింది పుష్ప తర్వాత. ఇప్పుడు పుష్ప 2లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఈ మధ్యకాలం పాప ఆయన చిన్న ఏదో ఇష్యూలో ఒక అమ్మాయి విషయంలో ఏదో కేసులు ఇరుక్కున్నారు. అది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ పెండింగ్ సీన్స్ కూడా కంప్లీట్ చేసేస్తే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద శరవేగంగా వెళ్ళిపోవచ్చు. తర్వాత రీ-రికార్డింగ్, డిఐ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15కి పుష్ప 2 మన ముందుకు రాబోతుంది. ద రోల్ ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. అది పుష్ప 3గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వింటున్నాం. మేము టెన్షన్ పడద్దు. పుష్ప 3 ఉన్నా కూడా ఈలోగా మధ్యలో బండి గారు ఇంకో సినిమా చేసే పుష్ప 3కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత లెంతీగా సీన్స్ కూడా కొన్ని చేశారు. అవి వేస్ట్ అవ్వకుండా దాన్ని మళ్ళీ నెక్స్ట్ 3కి కంటిన్యూస్గా చేయాలని ప్లాన్లో కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుష్ప 3 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ దెర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ దట్ పుష్ప 3 అండ్ చూద్దాం. సో పుష్ప 2 మాత్రం ఆగస్టు 15కి పక్కాగా రిలీజ్ చేయాలనే డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. సో బన్నీ గారు కూడా విదేశాల నుంచి వచ్చేసిన తర్వాత ఈ జాతర సీన్స్ ఫిల్మ్ సిటీలో సెట్ చేసి అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే పోస్ట్ ప్రొడక్షన్స్, ఆ తర్వాత మిగతా వర్క్స్ కూడా సర్వేగంగా అయిపోతే ఆగస్టు 15 మనం చూసేద్దాం. సో బన్నీ ఐకాన్ స్టార్ మన అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అందరికీ ఈ విషయం బాగా ఊరట కలిగించే అంశమే అనుకుంటున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన ఐకాన్ స్టార్ని వెండి తెర మీద చూడబోతున్నాం. సో లెక్కల మాస్టర్ కూడా త్వరగా ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు సుకుమార్ గారు అండ్ టీమ్. బై.